ఏదైతే వాస్తవమో జరుగుతుందో సీఎం జగన్ అదే చెప్తారని కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని సీఎం జగన్ చెప్పింది జరగబోతుందన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాక 2 సార్లు చంద్రబాబు గెలిచాడని ఆరోపించారు. భారీ విజయాలు వైఎస్ జగన్కే సాధ్యమయ్యాయంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4న వెలువడే ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ గాలిమాటలు చెప్పడు. ఆయన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెప్పే మనస్తత్వం ఉన్న మనిషి. ఏదైతే చేయగలడో అదే చెప్తారు, ఏదైతే జరుగుతుందో అదే చెప్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 151 సీట్లు కానీ గతంలోగానే ఎక్కువ వస్తుందన్నారో డెఫినెట్గా జరగబోతుంది. అందరూ అనుకుంటున్నారు ఈ ఎక్సెస్ ఓటింగ్ ఏదైతే జరిగిందో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంతో బయట ఊరు వాళ్ళందరూ వచ్చేసి వేసేసారు అని అనుకుంటున్నారు, ఇతర ప్రాంతం వాళ్ళందరూ వచ్చేసారు అనుకుంటున్నారు. కానే కాదు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఇటువంటి మనిషి ముఖ్యమంత్రి ఉండాలి, అబద్ధాల కోరులు కులం రాజకీయం చేసేవాళ్ళు ఉండకూడదని కంకణం కట్టుకుని వాళ్ళందరూ కూడా ఊర్ల నుంచి మన ప్రాంతానికి వచ్చి ఓటేసిన సందర్భం ఇదే కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి సుమారు 4 లక్షల దగ్గర 5 లక్షల మంది మహిళలు ఎక్స్ట్రా ఓటేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం. చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెడతానన్నా ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తారన్నారో అదే చెప్పారు మేనిఫెస్టోలో. ఖచ్చితంగా ప్రజలు దాన్ని నమ్మారు. 1994లో ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత వెన్నుపోటు పొడిచి చంద్రబాబు లాక్కున్నాడు. తర్వాత చంద్రబాబు 99లో నెగ్గాడు. వన్ సైడ్ ఏం రాలేదని విక్టరీ, వెరీ నేరోగా విక్టరీ వచ్చింది 1999లో. తర్వాత 2014లో మరలా ముఖ్యమంత్రి 2014 అయ్యాడు చంద్రబాబు నాయుడు. 2014 కూడా ఏమి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఏం కాదు, అది కూడా జస్ట్ మార్జిన్. అది కూడా బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దొంగ హామీలు అన్నీ కలిస్తే 2014లో కూడా స్లైట్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాలే. ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెచ్చిన ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్రంలో 2004లో రాజశేఖర్ గారు, మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనం చూస్తున్నాము. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే ఖచ్చితంగా అందులో పక్కాగా నిజం ఉంటుంది. చంద్రబాబులా గాలి మాటలు చెప్పరు. ఖచ్చితంగా రేపు ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం నమోదు చేసుకుంటుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ధీమాను కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు వెంకటరమణతో కలిసి కస్పెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.